తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ దళపతి గెలుపొందడం మనం చూసాము. దాదాపుగా 108 సీట్లను కూడా నియోజకవర్గాల్లో టీవీకే పార్టీ గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది విజయ్‌కు. అటు తర్వాత కూడా అటు కాన్వాయ్‌లు అంటే చాలా వరకు కూడా పోలీస్ సిబ్బందిని కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. కానీ నిన్న చూసుకున్నట్లయితే తనకు సంబంధించినటువంటి భద్రతను కూడా తొలగించింది ప్రభుత్వం. ఎక్కడా కూడా అంటే విజయ్ ఎవరినైతే అటు పార్టీ నాయకులతో భేటీకి వెళ్ళే సందర్భంలో కావచ్చు, అటు బయటికి వెళ్ళే సందర్భంలో కావచ్చు, ఎక్కడా కూడా భద్రత అనేది లేకపోవడం చూడొచ్చు. అయితే ఇక్కడ అంటే స్టాలిన్‌కి సంబంధించి కూడా అటు డీఎంకే పార్టీ ఓడిపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ నెలకొన్న నేపథ్యాల్లో కూడా అటు స్టాలిన్ ఇక్కడ ఏదైనా చేయబోతున్నారా అంటే టీవీకే పార్టీకి సంబంధించి కూడా ఇంకా రాజకీయాలు నడుస్తున్నాయా అనే దానిపైన కూడా ఇప్పుడు తమిళ రాజకీయాల్లో నడుస్తున్నటువంటి చర్చ. అయితే ప్రస్తుతానికి కూడా తనకి ఇచ్చినటువంటి సిబ్బందిని అంటే తనకి ఉన్నటువంటి భద్రతను అటు విజయ్ వెనక్కి పంపించారా లేదంటే ప్రభుత్వానికి సంబంధించి కూడా తనకు భద్రతను వద్దు అని తీసుకువెళ్లారా అనే దానిపైన కూడా ఇక క్లారిటీ రావాలి. అయితే ఇప్పటి వరకు కూడా అటు తమిళనాడులో టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలుపొందినప్పటికీ కూడా దాని తర్వాత అంటే 118 స్థానాల్లో గెలుపొందిన తర్వాతే వాళ్ళు తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి అయితే ఇప్పుడు అంటే ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి అటు దీనికి సంబంధించి కూడా అటు టీవీకే పార్టీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పటి వరకు చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా గవర్నర్కు లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ పైన కూడా గవర్నర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏవైతే పొత్తు పెట్టుకొని అంటే 118 స్థానాలు ఉన్న తర్వాతనే టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా అటు గవర్నర్ రిప్లై ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి ఈరోజు చూసుకున్నట్లయితే అటు గవర్నర్తో భేటీ అయినటువంటి టీవీకే అధ్యక్షుడు విజయ్ దళపతి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ముందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వినబడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కూడా అటు బలాన్ని ఏ పార్టీ నిరూపించుకోలేదు కాబట్టి అటు 118 సీట్లు ఎవరికీ రాలేదు కాబట్టి ఖచ్చితంగా వేరొక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి కాబట్టి పొత్తు పెట్టుకున్న తర్వాతే పార్టీని ఏర్పాటు చేస్తారు కాబట్టి దీనికి సంబంధించి కూడా అసలు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి కాబట్టి ఇప్పటి వరకు కూడా అటు ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉందంటూ కూడా టీవీకే పార్టీకి సంబంధించి కూడా అధికారంగా ప్రకటించినప్పటికీ క్యాన్సిల్ అయిందంటూ కూడా నిన్న సాయంత్రం అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత అటు టీవీకే పార్టీ గవర్నర్తో భేటీ అయ్యి అటు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారంటూ కూడా వార్తలు వినబడిన సందర్భాల్లో అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు లేదంటే సింగిల్గానే వెళ్తున్నారా అనే దానిపైన కూడా క్లారిటీ రావాలి. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తానంటూ కూడా ముందుకు రావడం జరిగింది. అటు బీజేపీ పార్టీ కూడా ముందుకు రావడం జరిగింది. కానీ విజయ్ దళపతి ఏ పార్టీతో కలిసి ముందుకు వెళ్ళినా తనకు ప్రజల్లో నుంచి వ్యతిరేకత వస్తుంది అనే భావనలో ఉన్నారా లేదంటే ఏ పార్టీతో వెళ్ళాలి అనే దానిపైన క్లారిటీ లేకుండా అంటే ప్రజల నుంచి వ్యతిరేకత అనేది దేంతో వస్తుంది అంటే ఇప్పుడు చూసాం గతంలో అన్నా డీఎంకే పార్టీతో కూడా కలుస్తున్నారు అని వార్తలు వచ్చి అటు బీజేపీ పార్టీ కూడా సంప్రదింపులు జరుపుతుందని దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా సంప్రదింపులు జరుపుతుందని కూడా వార్తలు రావడం జరిగింది. అయితే దాని తర్వాత ఎప్పటికీ అంటే క్లారిటీ రాకపోవడము అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దాంట్లో కూడా ఒక కన్క్లూజన్ రాకపోవడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అయితే తమిళనాడు రాజకీయాల్లో అటు టీవీకే పార్టీ గట్టి ముద్ర వేసి అంటే ద్రావిడ పార్టీని కూడా వెనక్కి నెక్కేసి ముందుకు రావడం అయితే ఇప్పుడు ఒక భారీ సంచలనం సృష్టించింది. దాని తర్వాత కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది అనే దానిపైన కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరికొన్ని సీట్లు కావాలి కాబట్టి అటు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో క్లారిటీ లేదు కాబట్టి ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంది అంటే అక్కడ కాంగ్రెస్ 5 సీట్లను గెలుపొంది కాబట్టి అటు పిఎంకే పార్టీ కూడా అక్కడ 5 సీట్లను గెలుపొంది కాబట్టి సిపిఐ 3 సీట్లను గెలుపొంది కాబట్టి ఈ చిన్న పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తారా లేదంటే నేషనల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీతో కలుస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీతో కలుస్తారా అనే దానిపైన కూడా అటు పార్టీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈరోజు గవర్నర్తో భేటీ అయిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సమయం అడిగారా లేదంటే మరొక ఆప్షన్ ఏదైనా అడిగి ఉంటారా అనే దానిపైన కూడా క్లారిటీ రావాలి. అది ఇప్పటివరకు కూడా విజయ్కి ఇచ్చినటువంటి ఏదైతే పోలీసు సిబ్బందిని కావచ్చు వాళ్ళందరినీ కూడా మనం గతంలో బయటికి వెళ్ళినప్పుడు కూడా నిన్న చూసినట్లయితే దాన్ని తొలగించారా లేదంటే విజయ్ అంటే ఇంకా సీఎం కాలేదు కాబట్టి తనని అంటే పోలీస్ సిబ్బందిని భద్రతను అటు యూజ్ చేసుకోవట్లేదా అనే దానిపైన కూడా ఇప్పుడు ఒక సంక్లిష్టత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు సీఎం క్యాండిడేట్గా ఉన్నటువంటి వారికి కూడా భద్రతను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే కాన్వాయ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అటు తొలగించినట్టుగా కూడా ఎక్కడ కూడా కనిపించకపోవడం కూడా
అటు తను గెలిపించుకున్నటువంటి ప్రజలను కావచ్చు, అటు తమిళనాడు రాజకీయాల్లో కావచ్చు ఒక క్వశ్చన్ మార్క్గా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం కోసం కూడా అటు తమిళనాడు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, అటు విజయ్ దళపతి అటు సీఎంగా ఎప్పుడు తమిళనాడులో నిలబడతారు అనే దాని పట్ల కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాజకీయ పరిణామాల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి ఎత్తుగడలు వేయబోతున్నారు, అటు సీనియర్ అయినటువంటి డిఎంకే పార్టీ కూడా అన్నా డిఎంకే పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది, అటు ప్రతిపక్షంగా ఉంటుందా లేకపోతే వాళ్ళిద్దరు కూడా కలిసి ఒక పార్టీగా ఏర్పాటు అవుతారా, దీని పట్ల కూడా అటు టీవీకే పార్టీ కూడా క్లారిటీ ఇవ్వాలి ఎవరితో కలిసి ముందుకు వెళ్తుంది అనేది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.